చందమామ కథ. రాజప్రతినిధులు. మహారణ్యంలో ఒక ప్రాంతంలో జంతువులు అరాజకంగా ప్రవర్తిస్తున్నట్టు మృగరాజైన సింహానికి తెలియవచ్చింది. అక్కడ ఒక రాజప్రతినిధిని ఏర్పాటు చేస్తే అరాజకాన్ని అదుపులో ఉంచటానికి వీలవుతుందని మంత్రి అయిన గాడిద సలహా ఇచ్చింది. రాజప్రతినిధిగా పంపటానికి ఎలుగుబంటి కన్నా అర్హమైన జంతువు లేదు. అందుచేత యుద్ధంలో ఆరితేరిన ఒక ఎలుగుబంటిని రాజప్రతినిధిగా నియమించారు. ఎలుగుబంటిని పంపేటప్పుడు గాడిద ఈ విధంగా సలహా చెప్పింది. మన ప్రజలలో రాజభక్తి సడలకుండా చూసే భారం నీ మీద ఉన్నది. ఇందుకుగాను కొంత రక్తపాతం అవసరం. రక్తపాతం కలిగించకుండా మనం చరిత్రలోకి ఎక్కటం సాధ్యం కాదు కూడా. అయితే చరిత్ర చాలా అపాయకరమైనది. దాన్ని చూస్తే మన చక్రవర్తి గారికే ఎంతో హడలు. కనుక నీవు మెలకువతో వ్యవహరించాలి. ఎలుగుబంటి బయలుదేరి తాను పరిపాలించవలసిన అరణ్య ప్రాంతాన్ని చేరుకున్నది. తనకు కొత్త ఉద్యోగం వచ్చినందుకు పండగ చేసుకుందామనే ఉద్దేశంతో అది తాటి కళ్ళు తెగ తాగి మత్తు వచ్చి స్పృహ తప్పి చెట్ల మధ్య పడి నిద్రపోయింది. మరికొంతసేపటికి ఒక పిచ్చుక అటుగా వచ్చి తాగిపడి ఉన్న రాజప్రతినిధిని చూసి ఏదో దుంగ అనుకుని దాని శరీరం మీద వాలి కిచకిచమని అరవసాగింది. నిద్రమత్తులో ఉన్న ఎలుగుబంటి బలవంతాన కళ్ళు తెరిచి, రాజప్రతినిధి శరీరం మీద వాలిన రాజద్రోహి ఎవడురా అని గర్జించింది. అరే, ఈ దొంగ మాట్లాడుతున్నదే అని ఆశ్చర్యపడుతూ పిచ్చుక రాజప్రతినిధి తల మీద వాలింది. మరుక్షణం ఎలుగుబంటి పిచ్చుకను తన నోట్లోకి తోసుకొని ఒక్క గుటుకలో మింగేసింది. వెంటనే చుట్టుపక్కల ఉన్న చెట్ల మీద నుంచి నవ్వులు వినిపించాయి. ఏహేహే, రాజప్రతినిధి పిచ్చుకను మింగింది అన్నది ఒక కొంగ. బుద్ధి లేదు, పిచ్చుకను మింగింది అన్నది కాకి. క్షణంలో అడవి అంతటా నవ్వులు మారుమోగాయి. ఆఖరుకు గుంటలో ఉండే కప్పలు, దోమలు, ఇతర క్రిములు కూడా రాజప్రతినిధి పిచ్చుకను మింగినందుకు నవ్వాయి. అది అల్పులు చేయవలసిన పని. త్వరలోనే ఈ వార్త సింహానికి తెలిసింది. ఈ నీచుణ్ణి రాజప్రతినిధిగా ఎందుకు పంపావు? వెంటనే తిరిగి రమ్మను. ప్రజలను కొరత వేయటానికి, భయపెట్టటానికి, పీడించటానికి పంపితే ఈ ఎలుగుబంటి చరిత్రలో అపకీర్తి స్థానం సంపాదించుకున్నది అని సింహం ఆగ్రహించింది. అంతటితో ఎలుగుబంటికి రాజప్రతినిధి పదవి పోయి అది ఇంటికి వెళ్ళిపోయింది. దాని స్థానంలో రాజప్రతినిధిగా పంపటానికి గాడిద మరొక ఎలుగుబంటిని నియమించింది. ఈ ఎలుగుబంటి చాలా తెలివైనది. అది చడీ చప్పుడు లేకుండా ఉద్యోగంలో ప్రవేశించింది. అది ఏనాడూ అరణ్య రాజకీయాల జోలికి పోలేదు. అసలు అది తన రాజభవనం దాటి ఎక్కడికి వెళ్ళలేదు. అరణ్యంలో మిగిలిన ప్రాణులు యథేచ్ఛగా ఆనందిస్తూ, కీచులాడుకుంటూ, తాగుతూ, తింటూ, తిరుగుతూ ఉంటే వాటిని పాలించవలసిన రాజప్రతినిధి వాటిని చూసి అసూయపడుతూ ఉండేది. ఇలా ప్రవర్తించినందుకు ఈ ఎలుగుబంటిని అడవి జంతువులు కీర్తించాయి. చరిత్రలో దానికి గొప్ప స్థానం లభించింది. సింహం చాలా సంతోషించి దానికి రాజమాన్య బిరుదు కూడా బహూకరించింది. కథ సమాప్తం.